నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా మనం వింటున్నాం. దాంతోపాటు గర్భాశయానికి సంబంధించి ఓవరీ ఏదైతే ఉంటుందో దానికి కూడా క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఓవరీ యొక్క క్యాన్సర్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఓవరీ క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్న వాటిపైన మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్తే సరళ గారు. నమస్తే ఉషా. సో ఏదైతే నేను ఇంట్రోలో చెప్పానో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ చాలా ఎక్కువయ్యాయి. బట్ ఓవరీ క్యాన్సర్ అని చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. ఏ వయసు వాళ్ళకి అటాక్ అవుతుంది అంటారు? సిమ్టమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? ఈ మధ్య కాలంలో మనం తినే ఫుడ్ వల్ల, పొల్యూషన్ల వల్ల రకరకాల చేంజెస్ అనేవి బాడీలో జరుగుతున్నాయి. ఎవరు చూసినా క్యాన్సర్, ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. అందులో గర్భాశయ క్యాన్సర్, గర్భసంచికి సంబంధించిన సర్వైకల్ కావచ్చు, ఎండోమెట్రియం కావచ్చు. గర్భసంచి అంటే మనకి ఓన్లీ యూట్రసే రాదు. యూట్రస్, సర్విక్స్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ కలిపి మనకు గర్భసంచి కింద వస్తుంది. సో మోస్ట్ కామన్ ఇండియాలో పాతకాలం నుండి కూడా సర్వైకల్ క్యాన్సర్ కామన్ గా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర దాకా ఓవేరియన్ క్యాన్సర్ కూడా అంత కామన్ గా రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే మనం తినే ఫుడ్లలో అన్నీ కూడా అడల్టరేటివ్స్, అన్నీ కూడా న్యాచురల్ గా ఎరువులతో పండించే ఫుడ్ ఏది కూడా లేదు. దానివల్ల కామన్ ఓవరీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే పిల్లలు అవ్వడానికి లేట్ అవుతుంది, పిల్లలైన ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్ ఫామ్ అవ్వట్లేదు, అండ్ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం, సిస్టుల ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది. చూస్తా ఉన్నాం. సిస్టుల ప్రాబ్లం ఎలా కామన్ గా పెరిగిందో ఓవేరియన్ క్యాన్సర్ రేట్ కూడా మనకి ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. ఏదైనా క్యాన్సర్ అనగానే అందరికి తెలిసి 40 years తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అనుకునే వాళ్ళం. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ కాలంలో, అంటే మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అలాంటి కొన్ని రేర్ క్యాన్సర్స్ చిన్న పిల్లల్లో చూసేవాళ్ళం. బట్ ఓవేరియన్ క్యాన్సర్ చాలా రేర్గా అప్పట్లో చిన్నపిల్లలు ఉండేది. ఈ మధ్య కాలంలో కామన్ అయిపోతుంది ఓవేరియన్ క్యాన్సర్ ఇన్ యంగ్ గర్ల్స్ డ్యూ టు చాలా చేంజెస్ ఎన్విరాన్మెంట్ లో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా గమనిస్తున్నారు మ్యామ్. ఈ వెరీ మెచ్యూర్ అయినప్పటి నుండి 12th year నుండి 15 years గర్ల్స్ లో ఒవేరియన్ సిస్ట్లు చూస్తున్నాము. ఆ ఒవేరియన్ సిస్ట్లు మనము ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటే అది క్యాన్సర్ గా, డర్మాయిడ్ సిస్ట్ అండ్ టెరటోమాస్ అనేవి క్యాన్సర్ కి సంబంధించిన సిస్టులు అనమాట. ఓవరీ క్యాన్సర్ లో బినైన్ సిస్ట్లు ఉంటాయి, మ్యాలిగ్నెంట్ సిస్ట్ అంటే క్యాన్సర్ కి సంబంధించిన సిస్టులు అనమాట. ఆ సిస్టులుగా చిన్న ఏజ్ లోనే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. 15 years 14 years గర్ల్స్ లోపల కడుపు నొప్పి అని, వామిటింగ్స్ అని, బరువు పెరగట్లేదు, తినట్లేదు అని చెప్పి ఒక గర్ల్ వచ్చిందనమాట. తీరా చూస్తే తనకు సిస్ట్ ఉంది. సిస్ట్ అంటే స్కాన్ చూసినప్పుడే మనకి తెలుస్తుంది ఇది నార్మల్ సిస్టా, అబ్నార్మల్ సిస్టా అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు. చాలా రోజులు పేరెంట్స్ ఏం చేశారంటే ఆ పీరియడ్ పెయిన్ లేదు, కాముల్ పెయిన్ లేదు, స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్తుందిలే అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. తనకి కడుపు కొంచెం పెరుగుతున్నట్టుగా అనిపించి వాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తే అరౌండ్ 7 centimeter సిస్ట్ ఉంది తనకి. 15 years, షీఈస్ 9th class, 9th 10th మధ్యలో ఉన్నది. తనకి పెద్ద సిస్ట్ ఉన్నది. దాంట్లోపల క్యాల్సిఫైడ్ లీజన్స్, హీమరేజిక్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొన్ని ఉంటాయి క్యాన్సర్ సిస్ట్ ఎలా ఉంటుంది అనేది స్కాన్లో చూసి గుర్తుపట్టేటట్టుగా. చూడగానే నాకు క్యాన్సర్ అని డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. CEA CA 125 అనే టెస్ట్లు చేయించగానే అది చాలా హై లెవెల్లో ఉన్నాయి ఆ అమ్మాయికి. అంటే క్యాన్సర్ అని చూపిస్తుంది. ఇమ్మీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్ రిఫర్ చేయడంతో తనకి వెంటనే డయాగ్నోజ్ అయింది, ట్రీట్మెంట్ జరిగింది. షీ ఈజ్ ఫైన్ నౌ, బాగుంది, హెల్దీగా ఉంది. బట్ అలా నెగ్లెక్ట్, చాలా సింపుల్ సిస్ట్లో ఉన్నాయిలే ఏం కాదులే అని ఎప్పుడూ కూడా చిన్నపిల్లలే కదా, క్యాన్సర్ అలాంటిది ఉండదు అనుకొని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్క సిస్ట్ను కూడా డాక్టర్కి చూపించి ఇవి సింపుల్ సిస్ట్లా, ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం చేసే సిస్ట్లా, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ కనుక వాళ్ళకు ఉంటే, అంటే మదర్కో, ఫాదర్ పేరెంట్స్కో ఒకవేళ క్యాన్సర్ హిస్టరీ కనుక ఉంటే ఈ సిస్ట్లని అసలు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. దాని ఎవాల్యుయేషన్ కంపల్సరీ చేయించుకోవాలా. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఓవేరియన్ సంబంధించిన, అంటే క్యాన్సర్ నీకు ముందే రాబోతుంది అనేది మన బ్లడ్ లో చూపిస్తుంది అనమాట. CA 125 CEA అనే కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అనే బ్లడ్ లో చూపించే ప్రీ క్యాన్సరస్ టెస్ట్లు అనమాట ఇవి. నీకు ముందే క్యాన్సర్ వస్తుంది అనేది తెలుస్తుంది, నీకు క్యాన్సర్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఏదైనా క్యాన్సర్
యూట్రస్ కి సంబంధించిందే కాకుండా ఫ్యామిలీ హిస్టరీలో ఏ రకమైన cancer క్యాన్సర్ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు అందరూ కూడా స్క్రీనింగ్ అనేది కొడుకులు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే మనం ఎర్లీగా మన క్యాన్సర్ వస్తుందా లేదా అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉండొచ్చు. క్యాన్సర్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఒక ఓవరీలో తనకి క్యాన్సర్ ఉంది. ఇప్పుడు తన సిస్టర్, ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి వాళ్ళ సిస్టర్కి సింపుల్ సిస్ట్ ఉన్నా కూడా తన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి తిన సింపుల్ సిస్ట్ వచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా మందులన్నా వాడుకొని ఎర్లీగా తగ్గించుకోవాలి. లేదనంటే దాన్ని సర్జరీ చేయించుకోవాలన్నా రిమూవ్ చేసుకోవాలి. ఎర్లీగా రిమూవ్ చేసుకుంటే అది క్యాన్సర్ దాకా వెళ్ళదు. ఏదైనా క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి స్క్రీనింగ్లో మనం ముందే గుర్తుపడితే అసలు క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. క్యాన్సర్ ఒక్కసారి స్టేజెస్ దాటింది, ఒక 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళింది అంటే వరల్డ్లో ఏ డాక్టర్ అయినా ఏ దేవుడైనా ఏమి చేయలేని కండిషన్కి వెళ్తుంది. క్యాన్సర్ అంటే అంత డేంజర్. క్యాన్సర్ని మనం ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అసలు క్యాన్సర్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. సో అందువల్ల మనం ఎవ్రీ క్యాన్సర్ని కూడా ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా యాన్యువల్ హెల్త్ చెకప్స్లో భాగంగా ప్రతి ఇయర్ చేయించుకుంటే కనుక మన లైఫ్ స్పాన్ని హ్యాపీగా పెంచుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఓవరియన్ క్యాన్సర్ని ఒకవేళ తెలుసో తెలియకో దాన్ని మనం కొన్ని ఇయర్స్ నుంచి అలాగే మన బాడీలోనే మెయింటైన్ చేస్తూ, మీరు అన్నట్టు ఆ కడుపు నొప్పి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, కడుపు మెలేసినట్టు ఉండడం కావచ్చు, కడుపు పెరగడం కావచ్చు, ఆ సిమ్టమ్స్ అన్నీ ఉన్నా బేబీ ఏంటో ఇలా అవుతుందిలే, ఇదంతా కామన్లే అని వదిలేసినప్పుడు జరిగే నష్టాలు ఏంటి అంటే గర్భసంచికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? అది సింపుల్ సిస్టేలే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే డయాగ్నోస్ చేయకుండా డాక్టర్ దగ్గర తీసుకోకుండా ఉంటే కనుక అది రోజు రోజుకి నెలల తరబడి అలా వదిలేస్తే ముదిరిపోతుంది అనమాట. స్టేజెస్ దాటిపోతుంది. స్టేజ్ 1 నుండి స్టేజ్ 3 స్టేజ్ 4కి ఒక దాటితే అప్పుడు మేము డాక్టర్స్ సర్జరీ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సర్జరీ చేయలేము, తనకి ట్రీట్మెంట్ ఇవ్వలేని కండిషన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా క్యాన్సర్ యూట్రస్లో స్టార్ట్ అయిందన్నప్పుడు ఈ స్టార్ట్ అయిన దాన్ని రిమూవ్ చేస్తే అది అక్కడికే ఆగిపోతుంది. ఇది ఒక్కసారి స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయిందంటే యూట్రస్ నుండి బ్లడ్ వెజల్స్ ద్వారా లివర్ దాకా, బోన్ దాకా, హార్ట్ దాకా, బ్రెయిన్ దాకా బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ తర్వాత బాధపడినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యో ముందే చూసుకుంటే అయిపోవు అని తర్వాత బాధపడే కన్నా ముందుగానే అన్ని విషయాలు ఆ క్యాన్సర్ ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ ఓవరియన్ క్యాన్సర్ ఎక్కడికెక్కడికి స్ప్రెడ్ అవుతుంది. ఓవరియన్ క్యాన్సర్ ఏంటంటే బ్లడ్ వెజల్ ద్వారా కిడ్నీకి స్ప్రెడ్ అవుతుంది. కిడ్నీ దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కిడ్నీ ఎఫెక్ట్ అయ్యాక చూసుకున్న వాళ్ళు కూడా కొందరు ఉంటారనమాట. సో అంత స్టేజెస్ వెళ్ళినాక మనకి ట్రీట్మెంట్ చాయిసెస్ అనేవి తగ్గిపోతుంది. సో ఎర్లీ స్టేజెస్ లో మనం గుర్తుపడితే ట్రీట్మెంట్ చాయిసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు తను ఆ అమ్మాయి తెలుసా, ఇప్పుడు పెళ్లి చేసుకుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా తనకి. సో అంత హ్యాపీ లైఫ్, అంటే తను నార్మల్ లైఫ్ స్పాన్ గడుపుతుంది అనమాట. సో ఏదైనా ప్రాబ్లమ్ని మనం ఎర్లీగా సాల్వ్ చేసుకుంటే మన లైఫ్ అనేది స్మూత్గా నడుస్తుంది. సో క్యాన్సర్ అని బాధపడాల్సి, తను ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పుడు క్యాన్సర్ అనే విషయం కూడా తను మర్చిపోయింది. బట్ తను నాకు ఎప్పుడు గుర్తుంటుంది లైఫ్ లాంగ్. సో చిన్న ఏజ్లో క్యాన్సర్ వచ్చింది, తన లైఫ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని అనుకునేదాన్ని. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ నో, షీ ఈజ్ విత్ కిడ్స్ పిల్లలు కూడా పెట్టారనమాట తనకి. సో అంత హ్యాపీగా ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ మేడం చెప్పినట్టుగా 12 years నుంచి 15 years లోపు మనం గమనిస్తే కొన్ని సందర్భాల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, హెవీ స్టమక్ పెయిన్ అని చెప్తూ ఉండడము, పొట్ట పెరుగుతూ ఉండడము, లేదంటే రెగ్యులర్గా ఉండే దానికంటే కూడా డిఫరెంట్ సిమ్టమ్స్ ఏమైనా మీరు గమనిస్తూ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి స్కానింగ్స్ కావచ్చు లేదా గైనకాలజిస్ట్ దగ్గర కనుక తీసుకురాగలిగితే డెఫినెట్గా ఏం జరుగుతుంది బాడీలో అన్న సిమ్టమ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంటుంది. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటామో కొన్నిటిని మనం బ్రేక్ చేయలేమని డాక్టర్ సరళ గారు చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే డాక్టర్ సరళ గారిని కనుక మీట్ అవ్వాలి అనుకున్నా, కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకున్నా, హెల్త్ చెకప్ చేయించుకోవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా.